భారత జట్టు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేందుకు వెనకాడడు. జట్టు గెలుపు తప్పితే అతడికి వేరే ఆలోచనే ఉండదు. గతంలో ఎన్నోసార్లు ఇది చూసాం. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ అయింది. జట్టు కోసం భారీ త్యాగం చేశాడు రోహిత్. తనకంటే టీం విజయానికి ఏది ముఖ్యమో అదే చేశాడు. టీం కోసం ఓపెనింగ్ పొజిషన్ ను త్యాగం చేశాడు రోహిత్. పెర్త్ టెస్టులో తన స్థానంలో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కేఎల్ రాహుల్ కు అతడు అండగా నిలిచాడు. ప్రైమ్ మినిస్టర్స్ 11తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు జతగా రాహుల్ ను ఓపెనింగ్ కు పంపాడు. హిట్ మ్యాన్ కొడుకు పుట్టడంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో రాహుల్ ఆ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ తో కలిసి తొలి వికెట్ కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాడు. కేఎల్ దీంతో ఈ జోడీని మార్చొద్దని భావించాడు రోహిత్. అందుకే ప్రైమ్ మినిస్టర్ 11తో జరుగుతున్న మ్యాచ్లో సేమ్ కాంబినేషన్ రిపీట్ చేశాడు. జైస్వాల్ రాహుల్ తో ఓపెనింగ్ చేయించిన రోహిత్ తాను మాత్రం 4వ పొజిషన్లో ఆడాడు. దీంతో అతన్ని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తాను రెగ్యులర్ గా ఆడే ఓపెనింగ్ స్లాట్ లో ఆడొచ్చు. అయినా టీం కోసం సక్సెస్ కాంపోను మార్చొద్దనే ఉద్దేశంతో హిట్ మ్యాన్ బ్యాటింగ్ ఆర్డర్ లో కిందకు వచ్చి ఆడటం శుభ పరిణామమని, ఇలాంటి సెల్ఫ్ లెస్ కెప్టెన్ ఉంటే టీం కు డోకా ఉండదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రికార్డులు మైల్ స్టోన్ పట్టించుకోకుండా టీం కోసం వేగంగా పరుగులు చేసేందుకు రోహిత్ ప్రయత్నిస్తుంటాడని, ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్ ను కూడా త్యాగం చేసి జట్టు కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమని మరోమారు నిరూపించాడని చెప్తున్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగే రెండవ టెస్టులో రోహిత్ 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడని, జైస్వాల్ రాహుల్ ఓపెనర్స్ గా గిల్ 1 డౌన్ లో ఆడతారు అని వార్తలొస్తున్నాయి. రిషబ్ పంత్ మరియు రోహిత్ హిట్టర్స్ గా బరిలోకి దిగి ఆస్ట్రేలియాకి షాక్ ఇవ్వనున్నారు. చూడాలి మరి ఈ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుందో.